అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. ఇంజనీరింగ్ వైపు వెళ్లే దారిలో ఇంటర్మీడియట్ వర్సెస్ పాలిటెక్నిక్, సో రెండిట్లో ఏది బెస్ట్ అనేది ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ వీడియోని చూస్తే ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుంది. సో 10th తర్వాత ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి 2 ways అయితే ఉన్నాయండి. సో ఫస్ట్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోవచ్చు, సో లేదా పాలిటెక్నిక్ కోర్స్ కూడా చేయొచ్చు. సో అసలు ఈ రెండిట్లో ఏది ఎవరికి సెట్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో మీరు రెగ్యులర్గా మీ చుట్టూ ఉన్న వాళ్ళు లేదా మీ ఫ్రెండ్స్ మాటల్లో వింటుంటారండి. సో ఇంటర్ చదివితే వాల్యూ ఉంటుంది, డిప్లొమా చేస్తే త్వరగా జాబ్ వస్తుంది, ఈ 2 మాటలు మీరు రెగ్యులర్గా వింటూ ఉంటారు. సో ఈ వీడియో కనుక మీరు ఎండ్ వరకు చూసినట్టయితే మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయండి. సో మొదటి దారి ఇంటర్మీడియట్, ద అకాడమిక్ రూట్స్ ఒకసారి చూద్దాం. డ్యూరేషన్, సో ఇంటర్మీడియట్ అనేది 2 years ఉంటుందండి. స్ట్రీమ్ వచ్చేసి ఎంపీసీ కోర్స్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఎవరి కోసం? సో మీరు ఐఐటీస్ లేదా ఎన్ఐటీస్లో ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటే సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. జేఈ మెయిన్స్ లేదా జేఈ అడ్వాన్స్ ద్వారా మీరు నేషనల్ లెవెల్ సత్తా చాటుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. సో ఇంటర్లో మీరు ఎంపీసీ కనుక తీసుకున్నట్టయితే మీరు రాయాల్సిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఐఐటి జేఈ ఒకటి ఉంటుందండి, వెబ్సైట్ ఒకటి ఉంటుంది. ఇంటర్మీడియట్ చదివితే ఎలా ఉంటుంది? సో చదువు అంతా థియరిటికల్లోనే ఉంటుందండి ఇంటర్లో. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ కన్నా థియరీ ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. సో రోజుకి మీరు 10 నుంచి 12 గంటలు పుస్తకాలతో అయితే కుస్తీ చేయాల్సి ఉంటుంది. సో ఇంటర్మీడియట్ ఫ్లెక్సిబిలిటీ ఒకసారి చూద్దామండి. ఇంటర్లో మీరు ఇంజనీరింగ్ వద్దనుకుంటే మీకు 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. డిగ్రీ చేయొచ్చు, సో అలానే లా చేయొచ్చు, గవర్నమెంట్ జాబ్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇంటర్ చదివితే మీకు చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయండి. మీ ఫ్యూచర్లో కెరీర్ని ఈజీగా సెట్ చేసుకోవచ్చు. రెండో దారి సెకండ్ వే వచ్చేసి పాలిటెక్నిక్ అండి. సో ఇది కంప్లీట్ టెక్నికల్కి షార్ట్ కట్. సో డ్యూరేషన్ 3 years అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ డిప్లొమా. సో మీకు ప్రాక్టికల్స్ అంటే బాగా ఇష్టమా? సో ప్రాక్టికల్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సో మొదటి ఏడాది నుంచే మిషన్స్, కోడింగ్స్ లేదా బిల్డింగ్స్ ప్లాన్స్తో పనిచేస్తారండి. సో అన్ని ప్రాక్టికల్గా నేను నేర్చుకోవాలి అనుకున్న వారికి ఇది ఒక స్వర్గం లాంటిదని చెప్పొచ్చు. షార్ట్ కట్ టు బీటెక్. సో మీరు 10th తర్వాత పాలిటెక్నిక్ కనుక 3 years చేసినట్టయితే ఈసెట్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందండి. సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీరు క్వాలిఫై అయితే డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్కి అయితే వెళ్ళిపోతారు. సో డిప్లొమా పూర్తయ్యాక ఈసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా నేరుగా మీరు బీటెక్ సెకండ్ ఇయర్లో అయితే జాయిన్ అవుతారండి. సో ఇంటర్ విద్యార్థులతో పాటు మీరు కూడా బీటెక్ పూర్తి చేస్తారు. త్వరగా జాబ్ కావాలి, త్వరగా నేను సెటిల్ అయిపోవాలి అన్న వాళ్ళకి డిప్లొమా అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. అవైలబుల్ జాబ్ రోల్స్ వచ్చేసి మనకి సబ్ ఓవర్సీస్ ఉంటుంది, అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈగా కూడా మీరు జాబ్ చేయొచ్చు, జూనియర్ ఇంజనీర్ ప్రైవేట్ సెక్టర్లో మీరు జూనియర్ ఇంజనీర్గా కూడా వర్క్ చేయొచ్చు డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత. సో డ్యూరేషన్ ఇంటర్మీడియట్ అయితే 2 years ఉంటుందండి, డిప్లొమా అయితే 3 years ఉంటుంది. లర్నింగ్ స్టైల్ వచ్చేసి ఇంటర్మీడియట్లో థియరీ ఫార్ములాస్ మీద ఉంటుంది, పాలిటెక్నిక్ తీసుకున్నట్టయితే ప్రాక్టికల్ అండ్ ల్యాబ్ వర్క్ ఉంటుంది. మెయిన్ టార్గెట్ సో ఇంటర్మీడియట్ వాళ్ళకైతే ఐఐటీస్, ఎన్ఐటీస్ ఆర్ వెబ్సైట్ మీద ఉంటుంది. అదే పాలిటెక్నిక్ తీసుకున్నట్టయితే జాబ్స్ ఆర్ ఈసెట్. ఫ్లెక్సిబిలిటీ విషయానికి వస్తే ఇంటర్లో మనకి హై కెన్ చేంజ్ కెరియర్, పాలిటెక్నిక్ విషయానికి వస్తే లిమిటెడ్ టు ఇంజనీరింగ్. ఇంటర్మీడియట్ తర్వాత నో జాబ్స్ ఇమీడియట్లీ, త్వరగా జాబ్స్ అయితే రావండి. అదే పాలిటెక్నిక్ తీసుకున్నట్టయితే జూనియర్ ఇంజనీరింగ్ జాబ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఇంటర్ ఎంపీసీ ఎప్పుడు తీసుకోవాలి? సో మీకు థియరీ మరియు పుస్తకాలు చదవడం ఎక్కువ ఇష్టమైతే సో అలానే మీరు ఎన్ఐటి లేదా ఐఐటి వంటి టాప్ కాలేజెస్ లక్ష్యం అయితే కూడా మీరు ఎంపీసీ కోర్స్ తీసుకోవచ్చు. భవిష్యత్తులో కెరీర్ మార్చుకునే ఫ్లెక్సిబిలిటీ కూడా ఎంపీసీ గ్రూప్లో మీకు ఉంటుందండి. పాలిటెక్నిక్ ఎప్పుడు తీసుకోవాలి? సో మీరు పుస్తకాల కంటే చేతులతో పనిచేయడం లైక్ ప్రాక్టికల్గా వర్క్ చేయాలనుకుంటే సో మీరు డిప్లొమా కోర్స్ అయితే తీసుకోవచ్చండి. సో అలానే ఇంజనీరింగ్లో మీరు బేసిక్ టెక్నికల్ నాలెడ్జ్ కావాలనుకుంటే ఈ కోర్స్ అయితే తీసుకోవచ్చు. సో ఫైనాన్షియల్గా త్వరగా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా సో ఈ డిప్లొమా కోర్స్ అనేది తీసుకోవచ్చండి. సో ఫైనల్గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్రెస్ట్ ఏంటో మీకు తెలుసు. సో ఎవరో చెప్పారోనే సో ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, సిఈసీ కానీ లేకపోతే ఇంకోటో కానీ తీసుకోవద్దండి. సో మీ ఇంట్రెస్ట్ ఏది ఉందో అదే తీసుకోండి. ఏ కోర్స్ తీసుకుంటే మీ కెరియర్ బెస్ట్ అవుతుందో సో ఆ కోర్సే సెలెక్ట్ చేసుకోండి. సో దాంట్లోనే ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో అలానే మీరు ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇదండి ఇవాళ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.